దిస్ ఈజ్ ఆల్ న్యూ టీవీఎస్ ఎంటార్క్ 150cc. సో రీసెంట్గానే ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోకి టీవీఎస్ కంపెనీ అఫీషియల్గా లాంచ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రైడ్ రివ్యూ, ప్రైజ్ అండ్ ఈ వీడియో నేను ఒంగోలులోని ఎలైట్ టీవీఎస్ షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎంత ప్రైస్ ఉంది, ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో కొనాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం నిదానంగా వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో రైట్ వెహికలా కాదని తెలుస్తుంది అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి వీడియో చూస్తున్నాడు మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. బికాజ్ ఆఫ్ మంచి కంటెంట్, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వెహికల్స్ గురించి మీకు తెలియజేస్తూ ఉండే ఛానల్ మంది. సో ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి అండ్ కింద హైప్ ఉంటుంది. సో యూట్యూబ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది, ఖచ్చితంగా హైప్ చేసి అయితే వెళ్ళండి. ఎంతో కొంతమందికి రీచ్ అయితే అవుతుంది అనమాట వీడియో. ముందుగా ఈ స్కూటర్లో మొత్తం 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి బేస్ వేరియంట్ 1,19,000 రూపాయలు ఎక్స్-షోరూమ్ ప్రైస్ పెట్టారు. అలాగే ఇప్పుడు నేను తీసుకొచ్చింది టీఎఫ్టీ కలర్ క్లస్టర్ వేరియంట్ అనమాట, టాప్ వేరియంట్. ఇది 1,29,000 రూపాయలు ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారు. ఈ వీడియో నేను ఒంగోలులోని ఎలైట్ టీవీఎస్ షోరూమ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. రీసెంట్గానే ఒంగోలులో ట్రంక్ రోడ్ బిలాల్కి ఆపోజిట్ డీమార్ట్ పక్కన భాగ్యనగర్ లైన్స్ దగ్గర ఓపెన్ చేయబడింది కొత్తగానే. ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. దగ్గరలో ఉంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ అయ్యానే క్లియర్గా తెలుసుకోవచ్చు. ముందుగా ఎంటార్క్ 150లో లైట్ సెటప్ చూసినట్లయితే ఫుల్ ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు. ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు. చాలా కొత్తగా డిఫరెంట్గా ఉన్నాయి లైట్స్ అయితే మాత్రం. సో అలాగే సీక్వెన్షియల్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు. హజార్ లైట్స్ కూడా మనకు ఉన్నాయి. సో డిఆర్ఎల్స్ లాగా చూడటానికి చాలా బాగుందన్నమాట ఫ్రంట్ లుక్ అయితే మాత్రం. అలాగే టైల్ ల్యాంప్ చాలా యూనిక్ గా ఉంది అండ్ చాలా బ్రైట్ గా ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి ఇక్కడ సపరేట్ గా కనిపిస్తున్నాయి. హజార్ లైట్స్ అయితే చూడొచ్చు. ఇంకా కన్సోల్ చూసినట్లయితే ఇది టాప్ ఎండ్ వేరియంట్ కదా. సో హైబ్రిడ్ టీఎఫ్టీ కలర్ క్లస్టర్ ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. చాలా బ్రైట్ గా ఉన్నాయి. సో చాలా థీమ్స్ ఉన్నాయి అండ్ వెదర్ని బట్టి అంటే కండిషన్ బట్టి మీరైతే మార్చుకోవచ్చు. అలాగే యాంబియంట్ లైట్ సెన్సార్ కూడా ఉంది. నైట్ అయితే ఆటోమేటిక్గా డార్క్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. అలాగే ఫుల్ బ్రైట్నెస్గా ఉన్నప్పుడు బయట ఆటోమేటిక్గా ఇదైతే మనకు బ్రైట్గా వెలుగుతుంది. రైడ్ మోడ్స్ అయితే ఉన్నాయి. స్ట్రీట్ రేస్ అని మీకు నచ్చిన మోడ్లో మీరు రైడ్ చేయొచ్చు. అలాగే ట్రిప్ డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మీరు వెహికల్ కంట్రోల్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. సో మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. సో మీరు పేర్ అయిన తర్వాత బ్లూటూత్ తోటి మీ ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్ని చూసుకోవచ్చు. అలాగే డిస్ప్లే సెట్టింగ్స్, కాస్టమ్ విజెట్స్ ఉన్నాయి. డిస్ప్లే బ్రైట్నెస్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో బ్రైట్నెస్ అయితే మాత్రం ఆటోమేటిక్లో పెట్టుకోండి. ఆటోమేటిక్గా పెట్టుకున్నట్లయితే మీకు బ్రైట్నెస్ అనేది నైట్కి పగలకి తగ్గట్టు సెన్సార్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. లేదు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకుంటానంటే ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ని ఆఫ్ చేసుకొని 5 పాయింట్స్లో మీరైతే బ్రైట్నెస్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మనకి 40+ ఫీచర్స్ తోటి ఫుల్లీ లోడెడ్ అనమాట ఇది. సో మనకి అలెక్సా వాయిస్ కంట్రోల్ ఉంది. అలాగే ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్ కూడా మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. సో అలాగే ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎకనామీలో రైడ్ చేసుకోవాలనుకున్నట్లయితే మోడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చాలా మంచిగా ఉన్నాయి అనమాట. అలాగే బటన్స్ కూడా చాలా క్వాలిటీ ఆఫర్ చేస్తున్నారు అండ్ మనం హ్యాండిల్ బార్ని వదిలిపెట్టకుండా మొత్తం లోపల ఉన్న సెట్టింగ్స్ అన్ని చూసుకోవచ్చు అనమాట. సో అలాగే రైడ్ స్టాటిస్టిక్స్ కూడా మనం చూసుకోవచ్చు. 60 స్పీడ్ ఎంతవరకు వెళ్ళింది అనే దాని గురించి. ఇది మనకి 6.3 సెకండ్స్లో 60 స్పీడ్ అయితే అందుకుంటుందంట. సో అలాగే స్ట్రీట్ అండ్ రేసింగ్ మోడ్ని మీరు మారటాన్ని చూడొచ్చు. హై బీమ్, లో బీమ్కి సపరేట్ బటన్ ఉంది. హజార్ లైట్స్ సపరేట్ బటన్ ఉంది. సో మనకి అలాగే నావిగేషన్ బటన్స్ ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్స్కి అలాగే హారన్ లౌడ్గానే ఉంది, హారన్ కూడా. ఇంకా అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. 3 స్టెప్స్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసరికి మీకు సెల్ఫ్ స్టార్ట్ ఏదో ఆఫర్ చేస్తున్నారు. చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. సో అలాగే మనం ఏదైతే బ్రేక్ లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 3 స్టెప్స్లో మీకు నచ్చినట్టుగా మీ ఫింగర్స్ని బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ చాలా బాగున్నాయి అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. అండ్ హ్యాండిల్ బార్ కూడా మనకి సింగిల్ పీస్ హ్యాండిల్ బార్, ట్రెడిషనల్ స్కూటర్స్ లాగా కాకుండా బైక్ లాగా ఆఫర్ చేశారు. ఇంకా ఈ స్కూటర్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఇంజన్ గురించి. సో ఇది మనకి 13.2 PS పవర్ని, 14.2 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేసే ఇంజన్ అనమాట. సో సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ 12 ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. OBD2B నామ్స్ ప్రకారం ఆఫర్ చేస్తున్నటువంటి BS6 Phase 2 E20 క్యాబుల్ ఇంజిన్ అనమాట. సో అలాగే ఇది మనకి ఆటోమేటిక్ CVT బెల్ట్ డ్రైవ్ తోటి వర్క్ అవుతుంది. సో చూడొచ్చు ఇక్కడ నుంచి మీరు. అలాగే కంపెనీ గట్టిగా క్లైమ్ చేయడం 6.3 సెకండ్స్లో 60 కిలోమీటర్ల స్పీడ్ ఆఫర్ చేస్తుంది అంటున్నారు. అలాగే టాప్ స్పీడ్ వచ్చేసరికి 104 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అందుకుంటుందని చెప్తున్నారు. అలాగే ఇది మనకి 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు గ్రౌండ్ క్లియరెన్స్ని. 165 ఇస్తే బాగుండేది, 155తో సరిపెట్టేశారు. అలాగే షార్ట్ స్ట్రబ్బీ ఎగ్జాస్ట్ అండ్ చాలా మిషనరీగా ఉందన్నమాట ఎగ్జాస్ట్ అయితే మాత్రం చూడటానికి. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వచ్చినట్లుగా అయితే ఇది మనకి 770 mm సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో 5.5 ఉండే వాళ్ళు కూడా ఈజీగా, 5.4 ఉండే వాళ్ళు కూడా యాక్సెస్ చేయొచ్చు. టెస్ట్ రైడ్ చేయండి 5.4 ఉంటే మాత్రం. ఇంకా ఇది మనకి 114 kg వెయిట్ మాత్రమే, చాలా లైట్ వెయిట్ వెహికల్ అనమాట. సో ఇక్కడ చూడండి మీరు, ఫ్రంట్ లుక్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ తోటి ఒక మోటార్ సైకిల్కి ఉన్న హ్యాండిల్ బార్ అనమాట. రైడ్ చాలా బాగుంటుంది రైడ్ చేసేటప్పుడు. అలాగే
టీవీఎస్ ఐగో అసిస్ట్ ద్వారా వర్క్ అవుతుంది కాబట్టి సో మనం ఇన్‌స్టంట్ పికప్ తీసుకునేటప్పుడు కొంచెం హైబ్రిడ్ టెక్నాలజీ ఉంటుంది. ఆటోమేటిక్‌గా మంచి యాక్సలరేషన్ అయితే చూడొచ్చు. సో, అలాగే ఫ్రంట్ లుక్ అయితే మీరు చూడొచ్చు. 150 లోగో అండ్ త్రిబుల్ టోన్ ఫినిషింగ్ తోటి అలాగే మనకి వింగ్లెట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారనమాట. మంచి స్పీడ్‌లో ఉన్నప్పుడు స్టెబిలిటీ కోసం. అలాగే ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే 12 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఫ్రంట్‌లో మనకొచ్చేసరికి సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంటుంది. సడన్ బ్రేక్స్ మీరు కొట్టినప్పుడు చాలా మంచి ఫీడ్‌బ్యాక్ అయితే మీరు సింగిల్ ఛానల్ ఏబీఎస్ ద్వారా పొందొచ్చు. అలాగే ఫ్రంట్ టైర్ వచ్చేసరికి మనకి 100/80 సెక్షన్ టైర్ అనమాట. ట్యూబ్‌లెస్ టైర్స్. అలాగే 220 మిల్లీమీటర్ల పెటల్ డిస్క్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇంకా సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా సఫిషియంట్ రైడర్ సీట్ అయితే మీరు చూడొచ్చు. అండ్ నేను ఎక్కి కూర్చున్నప్పుడు ఫోమ్ ఫినిషింగ్ చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే పిలియన్ కూడా కంఫర్టబుల్ సీట్ అయితే చూడొచ్చు. కొంచెం స్పోర్టియర్ సెగ్మెంట్ వెహికల్ కాబట్టి మన గ్రాబ్ రైల్ అయితే మాత్రం కొంచెం స్పోర్టియర్‌గానే ఉన్నాయన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ మీరు 5.8 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్‌ని అయితే మీరు చూడొచ్చనమాట. ఇక అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే 22 లీటర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో, 22 లీటర్స్ అంటే ఈ స్పోర్టియర్ స్కూటర్‌కి చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. డే టు డే లైఫ్‌లో ఆ థింగ్స్‌ని పెట్టుకొని క్యారీ చేసేటప్పుడు మీకు చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. అలాగే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే అండర్ సీట్‌లో ఆఫర్ చేస్తున్నారనమాట. సో, కొంచెం సేఫ్టీ వైస్ బాగుంటుంది. వాటర్ అది పడ్డప్పుడు వర్షాకాలంలో ఛార్జింగ్ పెట్టుకొని లోపలైతే వేసుకోవచ్చనమాట ఫోన్‌ని. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 110 సెక్షన్ టైర్ ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. అలాగే 130 డ్రమ్ బ్రేక్ తోటైతే వస్తుంది ఇది మనకి. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి సింగిల్ షాక్ అబ్జార్బర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ షాక్ అబ్జార్బర్ ఇవ్వాల్సింది చాలా బాగుండేది. సో, ఒక్కటే ఆఫర్ చేస్తున్నారు సైడ్‌న అది కూడా. మైలేజ్ అయితే ఒక 40 కిలోమీటర్ల దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేయండి. అంతకు మించి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇది స్పోర్టియర్ స్కూటర్. పర్ఫార్మెన్స్ బాగుంటదనమాట. 6.3 సెకండ్స్‌లో అంటే గట్టిగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది కదా! చాలా సఫిషియంట్ లెగ్ స్పేస్ అండ్ సఫిషియంట్ రైడర్ కంఫర్ట్ అయితే ఉంది సీటు. అండ్ చూడండి లెగ్ స్పేస్ ఎంత బాగుందో. అండ్ నేనైతే ఇంకా 6 ఫీట్ ఉండే వాళ్ళ కాళ్ళు కూడా ముందు ఫెండర్స్‌కి తగలవు అన్నమాట. అండ్ అంత వైడర్ హ్యాండిల్ బార్ కాదు కానీ హ్యాండిల్ బార్ అయితే మాత్రం కంఫర్ట్‌గానే ఉంది. లైట్ ఉంది. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇది సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అన్నమాట. సో, అందువల్ల కొంచెం బైక్ నడిపిన ఫీల్ కలుగుతుంది రైడ్ చేసేటప్పుడు. కొంచెం అగ్రెసివ్‌గా రైడ్ చేసి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. వావ్! లైట్ వెయిట్ అవ్వటం వల్ల బండి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే అనిపిస్తుంది. సో, అలాగే వింగ్లెట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దాని అవసరం అంతగా ఒక 90 స్పీడ్ బిలో తెలియకపోయినా 90 తర్వాత కొంచెం హెవీగా వెళ్తుంది కాబట్టి ఆ వింగ్లెట్స్ అంత పెద్దవి కాదు. కొంచెం దీనికి సపోర్టెడ్‌గా ఉంటాయి అనుకుంటున్నాను. అంటే అవి ఇస్తున్నారంటే చాలా మంచి పర్ఫార్మ్ చేస్తేనే ఉందనుకుంటేనే అవి ఇస్తారనమాట. ప్రమోషన్‌కి అనుకుంటా రైడర్‌ని పట్టుకెళ్తున్నారు. సో, చూడొచ్చు రైడర్ 125 సీసీ గ్రే కలర్ అండ్ రెడ్ కలర్ అలాయ్ వీల్స్ వేరియంట్. ఎనీవేస్ ఈ వెహికల్ అయితే మాత్రం చాలా లైట్ ఫీల్ అయితే ఉంది. ఇన్‌స్టెంట్‌గా టర్న్స్ కొట్టొచ్చు. సిటీ ట్రాఫిక్ కండిషన్‌లో యూజ్ అన్నట్టు దీని ఇంటెన్షన్ ఉందన్నమాట. ఈజీ హ్యాండ్లింగ్ అండి. చాలా ఈజీ హ్యాండ్లింగ్. లైట్ వెయిట్ కూడా ఉంది. ఎంతో కొంత మైలేజ్‌కి కూడా ఈ లైట్ వెయిట్ అనేది సపోర్టెడ్‌గా ఉంటుంది. పరిగెత్తుతుందండి బండి అయితే మాత్రం. చాలా కంఫర్ట్ అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ 22 లీటర్స్ బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఎంటీ రోడ్ ఉంది. ఈ రోడ్డుకి వెళ్ళి కొంచెం బ్రేక్స్ అగ్రెసివ్‌గా కొట్టడానికి ట్రై చేద్దాం. అండ్ బ్యూటిఫుల్ ఆ సన్సెట్‌కి అవుతున్నా కానీ సో, మనకి కన్సోల్ అయితే మాత్రం చాలా షార్ప్‌గా బ్రిలియంట్‌గా కలర్స్ ప్రొడ్యూస్ చేసింది. అలాగే చాలా బ్రైట్‌గా కనిపిస్తుందండి. నేను బ్రైట్నెస్ మొత్తం పెట్టేశాను మీకు చూపించాలని. వావ్! రోడ్ గ్రిప్ తెలుస్తుంది. బ్రేక్ కొట్టినప్పుడు ఆ బైటింగ్ అర్థమవుతుంది. సింగిల్ ఛానల్ ఏబీఎస్ అవ్వడం వల్ల పానిక్ బ్రేక్ సిచ్యువేషన్‌లో సడన్‌గా ఫ్రంట్ బ్రేక్ పట్టుకోవచ్చు అనిపిస్తుంది. 100 సెక్షన్ టైర్ ఉంది ఫ్రంట్‌లో కూడా. స్టెబిలిటీ బాగుంది. రోడ్ గ్రిప్ అర్థమవుతుంది. సస్పెన్షన్ నాట్ బ్యాడ్. సో, డే టు డే లైఫ్‌కి సస్పెన్షన్ ఎనఫ్ అన్నమాట. అంత టూ మచ్ అగ్రెసివ్ ఆఫ్ రోడ్ అయితే చేయం కదా. ఫైనల్‌గా ఈ బండి ఎవరి కోసం అనంటే ఎవరైతే సిటీ ట్రాఫిక్ కండిషన్‌లో హడావిడిగా ఫాస్ట్‌గా తిరుగుతూ ఉండేవాళ్ళ కోసం చాలా బాగుంటుంది. ఇన్‌స్టంట్ పికప్ అయితే మాత్రం ట్రెడిషనల్ 125 సీసీ స్కూటర్స్ కంటే కూడా చాలా ర్యాపిడ్ అయితే ఉందన్నమాట. సో, అలాగే 40 kmpl మైలేజ్ దృష్టిలో పెట్టుకోండి. ఆన్ రోడ్ ప్రైస్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 1,60,000 రూపాయల దాకా వెళ్తుందన్నమాట. సో, ఈ ప్రైస్ సెగ్మెంట్లో
బైక్ కాదని స్కూటర్ని కొనడానికి గల ముఖ్య కారణాలు ఏవైతే ఉంటాయో ఇన్స్టెంట్ పికప్, లైట్ వెయిట్, ఈజీ టర్నింగ్, సో అండర్ సీట్ స్టోరేజ్ అండ్ చాలా ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ట్రస్టింగ్ టీవీఎస్ స్కూటర్ అన్నమాట ఇది. సో హ్యాపీగా మీరైతే మాత్రం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో స్కూటర్స్లో కొంచెం ర్యాపిడ్ స్కూటర్స్ అండ్ ఫాస్ట్ స్కూటర్స్ కావాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఎంటార్క్ 150. సో హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు.